రమ్యజ మనని అంగీకరించి శిష్యుడిగా நமக்கு குணங்கள் உண்டாவதெப்போ என்று பலகாலம் కరవదు మనకెప్పుడు మంచి గుణాలు ఏర్పడతాయా అని అనేక మార్లు వారి మనసులో వారు అయ్యో బాగుపడితే బాగుండనే అని కరిగిపోవడం. భగవానే అర్థిప్పదాయికొండు కోరు స్వామి మా వాడిని కొంచెం బాగుడి మంచి లక్షణాలు కలిగితే చేసి అని భగవానుడిని ప్రార్థిస్తూ ఉండేటటువంటి సదాచార్యునుடைய ప్రసాదం అడియాహ వరిహిర సదాచార్యుల యొక్క కటాక్షం కారణంగా వచ్చేటటువంటి நம்முடைய ఆత్మ గుణోదయ మన యొక్క ఆత్మగుణములు ఉదయించడానికి, అలాగే విరోధి పాపక్షయం విరోధులైనటువంటి గుణాలు అన్నమాట. ఈ విరోధం ఏమిటి? దీనికి ఈ ఆత్మగుణాలు కలగకుండా చేసేది మనం చేసుకున్న అనాధికారం చేసుకున్న పాపం. ఆ పాపం నశించడం విరక్కుంబడి అదే రీతిగా కలిగే రీతిగా, ఆత్మగుణములు కలిగే రీతిగా, పాపక్షయం కలిగే రీతిగా, మనని పరిశుద్ధం చేసే రీతిగా మనపై ప్రసరించేటటువంటి భగవానుడే పరిపూర్ణ ప్రసాదత్తారే, భగవానుడి యొక్క పరిపూర్ణమైన కటాక్షం చేత పేరక్కు మత్తాని కలగాల్సిందే తప్ప మనం కలిగించుకుంటే కలిగేవి కాదు, ఇతరుల వలన కలిగేవి కాదు అని అధ్యవసిస్తూ నమ్మి ఉంది. దేహయాత్రయుపేక్షయు ఈ శరీరాన్ని నడుపుకునే విషయంలో అంత పెద్ద ఆసక్తి లేకపోతే నడుస్తూ ఉంటుంది అన్నట్టే తప్ప దీని మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించకపోవడం అని అర్థం. தேகயாத்திரபேட்சையாவது தேகரக்ஷணார்த்தம் వ్యాపారத்தில் విరుప్పం అత్తిరుక్కై శరీర రక్షణం కోసమని చేసుకునేటటువంటి యాత్ర పనులను వృత్తి వ్యాపారాదులైన అసంగంగా ఉండగలగడం. ఆత్మయాత్రయిల అపేక్షయు బాగుపడడానికి ఏం చేయాలి? పెరుమాళ సన్నిధానానికి వెళ్ళాలంటే ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు పెడతాను అనే దానేందుకు కోరిక. ప్రాకృత వస్తువుகளில் ప్రాకృతములైనటువంటి వస్తువుల యందు భోగ్యతా నివృత్తియం అన్నారు కదా, అది సాధిస్తున్నాం. ఆత్మయాత్రయిల అపేక్ష, ఆత్మయాత్ర ఎందు అపేక్ష అంటే శేషత్వమే వడివాన ఆత్మావత్తు, శేషత్వమునే రూపముగా కలిగినటువంటి ఆత్మకు ధారకాది హడాన ఎవడి ధారకం? గుణానుభవ కైంకర్య ప్రవృత్తి పెద్ద వడవాల్ అంటే భగవంతుని గుణానుభవం చేసుకోవడం, ఆయన కైంకర్యం చేయడం. గుణానుభవం మనకి గుణానుభవ కైంకర్య ముక్షుపిళ్ళ సూత్రం. గుణానుభవ కైంకర్యంగళాలే పొదుపోకాహయం అంటారు కదా. మనం పొద్దు ఎలా పుచ్చుకోవాలి? భగవంతుని గుణానుభవమును చేసుకుంటూ కళ్యాణ గుణాలు అనుభవించుకుంటూ వాటి దివ్య ప్రబంధము, ఇతిహాసములో, పురాణము, మరొకటో ఎప్పుడు వాటినే అనుభవిస్తూ కైంకర్యం, పెరుమాళ యొక్క కైంకర్యం చేసుకుంటూ ఈ రెండిటితోటే పొద్దు పుచ్చుకోనవలేను అన్నారు కదండి. పుచ్చుకుంటున్నాం ఏదో రోజు ఉదయం ఏదో పారాయణ చేసుకుంటున్నాం, అలాగే దుర్వారాసన చేసుకుంటున్నాం. అంటే కైంకర్యం ఉంది, గుణానుభవం ఉంది. చాలు అని అనిపించకూడదు. ఎంత అనుభవించినా తనివి తీరకుండా ఇంకా మనం పెరుమాళ కైంకర్యంలోనే వినియుక్తం అయితే బాగుంటుంది, ఇంకా పెరుమాళ గుణానుభవమే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది, అయ్యో నేను చేసుకోవాల్సినంత చేసుకోలేకపోతున్నానే అనేటటువంటి భావన ఉండాలి. అదే సాధిస్తున్నారు. ఏమని? ఆత్మకు ధారకాదిహడాన, మనకి ధారక పోషక భోగ్యములు అన్నమాట. ఉన్నం సోరం పరుగు నీరు తిన్నం పెద్దలేం ఎల్లాం కన్ననెంబెరుమాన్ అన్నారు కదా. ధారక పోషక భోగ్యములు అన్నీ కూడా భగవానుడే అయినటువంటి. ఎలా ఉన్నా నన్నానా అవి పట్టిని నాడే అంటారు కదా. నీ నామాన్ని ఎప్పుడు స్మరించకపోతే అది నాకు ఉపవాసం, ఆ రోజు ఆహారం లేనట్టే. ఉండానా పసియావదు అండ్రిల్లై, భోజనం చేయకపోతే నాకేం ఆకలి లేదు స్వామి. నీ గుణానుభవం చేయకపోతే
అదే నాకు ఉపవాస దివసం అంటారు కదా, అలా తను. కనుక ఏదో చేసుకుంటున్నా పెద్దవాళ్ళ తృప్తి తృప్తమాయిరాదే. మనం ఏదో చేసుకుంటున్న దాంతో చాలండి, ఇంతకంటే వాళ్ళు ఏం చేసుకుంటారండి, రోజు అనుసంధానం చేసుకుంటున్నాం కదా అని తృప్తి కలగకూడదు. తృప్తి కలగక మేలు ఆశపడు, ఇంతకంటే అధికంగా చేసుకోవాలి, ఇంతకంటే బాగా చేసుకోవాలి అని ఆశపడుట. ప్రాకృత వస్తుక్కడి భోగ్యత బుద్ధి నివృత్తి యావదు. ప్రాకృతములైన వస్తువుల యందు ఇది నాకు కావాలి, ఇది లేకపోతే నేను ఉండలేననే భోగ్యత బుద్ధి లేకుండుట అనగా அசன ஆச்சாதனாதி அடுத்து பொறுப்பான ప్రాకృత పదార్థంగళి తినడం. అసనం అంటే తినడం, ఆచ్ఛాదనం అంటే కప్పుకోవడానికి వస్త్రం అంటే. వీటికి ఉరుప్పాన, వీటికి ఉపయుక్తమైన ప్రాకృతములైన పదార్థములందు ఆదర్శత్తు అడియాన భోగ్యత్వ బుద్ధి తవిరుహై. కాబట్టి మానేయడం లేదు, వస్త్రం కట్టుకోవడం మానేయం. కానీ ఇది ఇంకా బాగుంటే బాగుంటుంది, ఇంకా గొప్పగా ఉంటే బాగుంటుంది అనే ఆశ లేకుండా ఉండడం ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగ్యత్వ బుద్ధి ఉంటే, ఇది బాగుంటుంది అనే భావన ఉంటే కదా, దీని వలన మనకి అమిత ఆనందం కలుగుతుంది అనే భావన ఉంటే కదా ఇది ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. అది లేకుండా దేహధారణం, ప్రసాదం స్వీకరించడానికి దేహాన్ని ధరించడం ఒకటి, పెరుమాళ్ళ ఆరాధన సమాపనం ప్రసాద స్వీకారంతో కానీ కాదు కనుక ప్రసాదం ఉంచుకుంట అని. అంటే రెండు తగలవాళ్ళు ఉంటారు లోకంలో. ఒకళ్ళు బ్రతకడం కోసం తినేవారు, మరొకళ్ళు తినడం కోసం బతికేవారు. ఆ తినడం కోసం బతికేవాళ్ళు కాకుండా బ్రతకడం కోసం దేహధారణం. మరి శరీరం నిలబడాలంటే ఏదో ఆహారం స్వీకరిస్తేనే కదా. తిరుమలకి తిరువారాధన చేసుకోవాలన్నా ఓపిక ఉండాలా, దానికి కూడా దేహధారణం అవసరమే కదా. దానికి ఎంతవరకు అవసరమో అలా పుచ్చుకోవాలి తప్ప ఇదేదో పరమభోగ్యమైనది అనే భావనతో కాకుండా ఉండాలి. అంద ప్రాకృత వస్తుక్కడి ఆ ప్రాకృత వస్తువులందు దేహం ధరిక్కైకు తగ్గవళవు భుజిక్కై. తన శరీరము నిలబడడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు భుజించుట. శాస్త్రం ఏం చెప్తుంది? స్థేనో భవతి అంటే ఒక ముద్ద ఎక్కువ తిన్నాం అనుకోండి, మనం దొంగవాళ్ళం అవుతాం. అదే మనమే కొనుక్కి తెచ్చుకున్నాం కదా, మరి ఆ ముద్ద మనం ముద్ద బాగుందని ఎక్కువ తిన్నాం అనుకోండి, దొంగవాళ్ళం ఎందుకు అవుతామండి అంటే ఆ ముద్ద నీది కాదు. నీ శరీర ధారణకు అవసరమైనంత వరకు నువ్వు పుచ్చేసుకున్నావు. అది మరొకడెవడైనా పుచ్చుకుంటే వాడి శరీర ధారణానికి ఉపయోగపడుతుంది. అది నువ్వు పుచ్చుకున్నావు అంటే అర్థం ఏంటి? మరొకడెవడో తినాల్సిన దానిని నువ్వు తింటున్నట్లు అర్థం. అంటే దొంగతనమేగా అంటుంది శాస్త్రం. కనుక అలా మనం కూడా దేహధారణకు అవసరమైనంత వరకు ఆహారాన్ని స్వీకరించవచ్చు. దాని యందు భోగ్యత బుద్ధి పనికిరాదు అని. இந்த ప్రాకృత వస్తుక్களில் దేహం ధరిక్కైకు తగ్గవడం, దేహాన్ని ధరించడానికి తగినంత వరకు భుజిక్కై భుజించుట. పరమాత్మవాన సర్వేశ్వర ఆరాధనத்தின், పరమాత్మ అయినటువంటి సర్వేశ్వరుని యొక్క ఆరాధనத்தின் స్వరూపయాన సమాప్తి రూపయాన ప్రసాద ప్రతిపత్తి. భగవంతుని ఆరాధనము ప్రసాద స్వీకారముతోటే పూర్తి అవుతుంది, సమాప్తి అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అలాంటి బుద్ధి విశేషం, అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. లేదా పరమాత్మ సమారాధన సమాప్తి ఇందిర బుద్ధి విశేషము. పరమాత్మ సమారాధనం పూర్తి అవుతుంది దీనితోటి
అనే బుద్ధి విశేషం ఒకటి త్వరగా ప్రసాద ప్రతిపత్తి ఎంగిన బుద్ధి విశేషము ఎన్నవమా అంటే భగవత్ ప్రసాదం భగవంతుని కంటే గొప్ప కనుక భగవత్ ప్రసాదం పుచ్చుకోవాలి, పుచ్చుకోకపోతే తప్పు. భగవంతుని ప్రసాదమును మనకొసగిన తరువాత ఆ భగవంతుని సన్నిధిలోనే ఆ ప్రసాదమును భుజించవలెను. అందుకనే మామూలుగా అయితే తెరలు కట్టుకొని పాటలు అవి చేస్తూ ఉంటారండి. దేవాలయంలో పెరుమాళ్ళ ప్రసాదం పుచ్చుకునేవి ఈ తెరలక్కర్లేదు. అందరూ వరుసలో కూర్చుంటారు కదండి, కూర్చుని అందరూ ప్రసాదం స్వీకరిస్తారు. కనుక పెరుమాళ్ళ ప్రసాదాన్ని పెరుమాళ్ళ సన్నిధానంలో తీసుకున్నప్పుడు ఈ నియమాలు ఏం అక్కర్లేదు, తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుంది అంటే భగవంతుని ప్రసాదమును మనము అవహేళన చేసినట్టు అవుతుంది. అవహేళన చేస్తే భగవంతుని అవహేళన చేయడం కంటే పెద్ద దోషం. అందుచేత ఎందుకు పుచ్చుకోవాలి అంటే భగవత్ ప్రసాదం కనుక అని. ప్రతిపత్తి ఎంగిర అనే బుద్ధి విశేషం ఎన్నో తనకు ஒரு கிளேசம் உண்டானால் கர்ம பலம் என்றாதல் கிருபா பலம் என்றாதல் పెరగం ప్రీతియం. తనకొక కష్టం కలిగితే ఇది మనం చేసుకున్న కర్మే ఇప్పుడు అనుభవిస్తున్నామని కానీ భగవంతునికి మన ఎందుకు కృప అధికమై మన కర్మలన్నింటినీ తీర్చివేయదలుచుకుని ఈ కష్టాన్ని పెట్టాడని కానీ భావించడం వల్ల మరి ప్రీతే కలుగుతుంది కదా. భగవంతుని పొందాలనుకునే వారికి ఆటంకంలో ఒకటొకటి తొలగిపోతున్నాయంటే ప్రీతి విశేషమే కలుగుతుంది కదా. అలా కలగాలి. అది మోక్షవాయి మోక్షమనందు కోరిక కలిగిన వాడై ప్రపన్ననానాలు ప్రపన్నుడైనప్పటికీ ప్రారబ్ధ శరీరమిరుక్కుమళవు. ఇప్పుడు ఆరంభించిన ఈ శరీరం ఉండేంత వరకు తాపత్రయం బరుహై తవిరాదిరే. ఆధ్యాత్మికమో అధిదైవికమో అది భౌతికమో ఈ తాపత్రయం కలుగుతూనే ఉంటాయి. వర్షం పడదా, చలి ఇలాంటివి కలుగుతూనే ఉంటాయి కదా. ఖేదం కలుగుతూ ఉంటుంది, కలుగుతూ ఉంటాయి కనుక భూతంలో వరణ కలిగి శరీరం ఉన్నప్పుడు తప్పదు ఇవన్నీ ఆహాయాలే. అందుచేత ఈ శరీరంతోడే ఇరుక్కిర తనకు, ఈ శరీరంతో ఉన్న తనకు తాపత్రయంగళిల్ ఏదేను ஒரு கிளேசம் உண்டானால் అందుచేత ఒకవేళ ఈ క్లేశములు ఏమైనా ఉంటే అది ఇది అనుభవ వినాశ్యమాన ప్రారబ్ధ కర్మ ఫలమన్రో. అనుభవిస్తేనే తప్ప నశించినటువంటి మన ప్రారబ్ధ కర్మ యొక్క ఫలంగా కదా ఈ కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏవం భూత కర్మంగళ్ உள்ளவை கடியவடவன்றோ ఇశరీరతోడే రమ్మయ్యం పెరుమాన్ వైఖరి. మరి ఇలాంటి కర్మలన్నీ నశించిపోయేంత వరకు కదా పరమాత్మ ఈ శరీరంలో మరణించేది. ఈ ప్రారబ్ధ కర్మావసానం వరకు కదా ఈ శరీరంలో మనని పరమాత్మ ఉంచేది. ప్రాప్తి ప్రతిబంధకంగడిలే వన్రాహిలం కడియపెత్తోమే. ఇవాడి కష్టం వచ్చిందంటే భగవంతుణ్ణి పొందడానికి ప్రతిబంధకంగా ఉండే మనం చేసుకున్న కర్మల యొక్క ఫలములలో ఒక్కదానినైనా మనం అనుభవించేసామంటే ఒకటి చెల్లిపోయింది అనమాట, కొంత బాకీ తీరిపోయింది అని ఆనందించగలగాలి. కడియపెత్తోమే ఎంగిర అనుసంధానత్తాలే అది ఒకటి. దుర్వాసనాయాలే ఈ ఉడంబై விடநசையாமல் பிராகிருத பதார்த்தங்களையும் ஜீவித்து கொண்டு சம்சாரத்துக்குள்ளே பொருந்தி இருக்கிற நம்மை துக்க தரிசனத்தை பண்ணுவித்து இதில் பத்தறுத்து கொண்டு போக நினைக்கிற సర్వేశ్వరునుடைய కృపయిన్ ఫలమందో ఇది. ఏమనుకోవాలి? ఇప్పుడు సుఖాలే వచ్చాయనుకో,
ఏమనిపిస్తుంది? బాగుందండి, ఇంకో 4 రోజులు ఉంటే ఏమి, బాగానే ఉంది కదా, సుఖంగా ఉంది కదా, ఇంకా 4 రోజులు ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఆ కష్టాలేవో పెట్టేప్పటికి ఈ శరీరంలో మనం ఉండలేము, ఎప్పుడు విడిచిపెట్టేద్దాం అనిపిస్తుంది. మనకి ఈ ప్రాకృతమైనటువంటి వీటి యందు ప్రీతి కలగకుండా ఉండడం కోసమని భగవంతుడు ఈ కష్టాలను ఏర్పాటు చేశాడు మనకి. అందువల్ల మనకి ఎప్పుడు ఈ శరీరం వదిలిపోతుందా అని అనిపిస్తుంది. అంటే ఇది ఉపకారమే కదా. మెరూన్ కలర్ ది కుట్టారా మీరు? గోల్డ్ సారీ మీద ఫస్ట్ ఆయన యొక్క కృపాఫలం కదా ఇది అని భావించవలేను. నేను చేసుకొని మీకు వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను. ఓకే ఓకే, అదేలే నా పర్లేదు. ఒక మహానుభావుడు ఓకే కాలక్షేపం చెప్తూ ఉండేవాడే. మహర్షి కల్పుడు శిష్యులందరూ వింటూ ఉండేవాడు. ఆయనకి చలి జ్వరం వచ్చి కానీ వాడికి పాఠం ఈసారి ఎదురుగా ఒక పుల్లని నాటి జ్వరాన్ని దాని మీద పాఠం చెప్పేశాడు. అంతవరకు అది వణుకుపోతూ ఉండేది. చలి జ్వరం వచ్చి ఎలా వణుకుపోతాడో అది వణుకుతూ ఉండేది. తర్వాత మళ్ళా దాని మీద వేసుకున్నాడు. కాలక్షేపం అయిపోయిన తర్వాత చూచిన శిష్యులకి సందేహం, గురువు గారు మీరు ఎలాగా మీ బాధ అంతా దాని మీద పెట్టేశారు కదా, ఎలా వదిలేయచ్చు కదా, మీరు సుఖపడతారు, ఎందుకంటే మళ్ళా తీసి మీ మీద వేసుకుంటున్నారంటే, ఒరే నాయన అది నేను అనుభవించాల్సిందిరా, ఈ పాఠానికి ఆటంకం అని తొలగించాలి తప్ప ఈ కర్మఫలం అనుభవించకపోతే ఈ శరీరం పడకపోతే ఆయన సన్నిధానానికి వెళ్ళలేం గనక అనేవాడు మహానుభావుడు. అలాగా ఈ భావన ఉండాలి. ఎన్గిర అనుసంధానత్తాలే అనే ఈ భావనతో కానీ ఉండాహక్కడవ ప్రీతి అప్పుడేమవుతుంది? ఒక్కొక్క కష్టం వచ్చిందంటే కొంచెం కొంచెం పరమాత్మకి దగ్గరిస్తున్నాం మనం, కొంత బాకీ తీరిపోతుంది అని ఆనందించాలి కదా. ఆ ఆనందం కలగాలి. పూర్వాగం, ఉత్తరాగం, பிராரப்த ఖండం ఎల్లాం కడిక్కిరావనకు ఎప్పుడైతే భగవంతుడిని ప్రపత్తి చేశాడో అప్పుడే ఉత్తర పూర్వాగయో రశ్లేష వినాశం సత్యపదేశ అని బ్రహ్మసూత్రం చెప్తుంది కదా. పూర్వాగములు ఉత్తరాగములు భగవంతుణ్ణి ఆశ్రయించడానికి మునుపు చేసినటువంటి పాపరాశి అంతా ఆశ్రయించిన తర్వాత కూడా ఈ శరీరంలో ఉన్నాం గనక ఆ పూర్వపుడు అలవాటు వలన ఏమైనా ఒకవేళ చెప్పండి చూసుకొని ఒకసారి పాపం ఎందుకు చేస్తాడు? జ్ఞానం కలిగిన తర్వాత భగవంతుని భక్తి కలిగిన తర్వాత పాపం చేస్తాడా? చేయడు. మరి ఉత్తరాఖండ్ ఎందుకన్నారు అంటే ప్రామాదికం చోత్తరం, ప్రామాదికంగా మరి ఈ శరీరంలోనే మనం ఏవో కొన్ని అలవాట్లు ఉన్నాయిగా, ఇంతకాలం నుంచి ఇన్ని జన్మల నుంచి మనం అలవాటు పడి ఉన్నాం కనుక అది పొరపాటున ప్రామాదికం చోత్తరం న్యాసేన క్షపయం. ఎప్పుడైతే భగవంతుని ప్రపత్తి చేశామో అప్పుడే వీటిని రెండింటినీ కూడా నశింపజేసేస్తాడు పరమాత్మ. ప్రతి ఉపాసకునికి ప్రపన్నునికి ఉండే తారతమ్యం ఏమిటి? ఉపాసకునికి ప్రారబ్ధం ఉంటుంది, మనకు ప్రారబ్ధ ఈ జన్మలో అనుభవించవలసినంత వరకు మాత్రమే ప్రారబ్ధం ప్రపన్నుడైన వానికి ఉంటుంది. ఉపాసకుడికి ప్రారబ్ధం ఎంతవరకు వస్తుందో అంతవరకు అనుభవించాల్సి వస్తుంది. అదే తారతమ్యం. కనుక ఇప్పుడు భగవంతుడు మన ఈ కష్టాలు ఏవో పెట్టాడంటే కారణం ఏమిటి? ఈ ప్రారబ్ధం పరిగిపోతే పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిపోతాం కదా. పూర్వం చేసుకున్న పాపములు, ఉత్తరాగం తర్వాత ఏదో ప్రామాదికంగా చేసుకున్నది, ఖండం ప్రారబ్ధంలో కొంత భాగం అయిపోయినాయి. ఎల్లాం వచ్చి మనకి వర్తమాన శరీరத்தில் అనుభావ్య ఎక్కడ వేయాలి అనేది వాటికి వేరే ఉంటాయి. ఈ మామూలు ఈ స్కూళ్ళల్లో లాగా ఉండదు, వాటికి వేరే ఉంటాయి. అదే నిన్న ఎగురుతున్నా భగవాను ప్రపత్తి చేశాం, ఆయనకి అనుగ్రహం కలిగింది. కలిగినప్పుడు పూర్వాగం ఉత్తరాగం తొలగించేశాడు.
ఈ ప్రారంధం మాత్రం తొలగించాలంటే తొలగించలేడా? ప్రారంధాన్ని తొలగించగలడు కదా. ఇప్పుడు పూర్వాకం ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పాపం అంతా తొలగించిన పరమాత్మ ఈ కొంచెం ఈ శరీరంతో అనుభవించాల్సిన పాపాన్ని తొలగించలేడా? తొలగించగలడు కదా రాబోయే వాటిని. ఏమంటుంది ఉపనిషత్తు? యథేషీకాతూలమగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాప్మానః అతః ప్రదూయంతే అని. అంటే పాపములన్నీ నశించిపోతాయి. ఎలా? అగ్నిహోత్రంలో వేసినటువంటి ముంజగడ్డి చాలా మృదువుగా ఉంటుంది. ఆ గడ్డి లోపల ఉండే భాగం అది ఎలా దగ్ధమైపోతుందో మన పాపములన్నీ దగ్ధమైపోవును. ఇది దేనికి సంబంధించినది? పూర్వాఘము దానికి సంబంధించింది. ఉత్తరాఘానికి సంబంధించి యథా పుష్కర పలాస ఆపోన శ్లిష్యంతే, పామరాకు మీద నీటి బొట్టు ఉన్న తడి దానికి ఎలా అంటదో ఆ రీతిగానే వీనికి ఆగామి పాపం ఆ తర్వాత ఏమైనా ప్రామాదికంగా చేసినా అంటదు. ఎందుకు అంటదు? భగవంతుడి చోటు గనక అవిజ్ఞాత ఒక నామం ఉందిగా సహస్రనామాల్లో తెలియనివాడు చోటు చూస్తే కదా రికార్డులోకి ఎక్కేది, అని చూడలేదు కనుక అది అంటదు. రెండు వెళ్ళిపోతుంది. ఇంకా తేడా ఎక్కడుంది? ప్రారంభం. ఈ ప్రారంధంలో కూడా అనభ్యుపగత ప్రారంధము అభ్యుపగత ప్రారంధము అని. అనభ్యుపగత ప్రారంధము అంటే మనం బియ్యం ఆడించి తెచ్చుకుని పీపాలో పోసుకుంటాం కదా, అది గాజలో ఉన్నది సంచితం. మళ్ళీ పంట పండించి పోసేది ఆగామి. పీపాలో ఆడించి పెట్టుకున్న ఒక బస్తానో 2 బస్తాలో అది ప్రారంధం. ఆ ప్రారంధంలో ఇవాళ సాపాటు చేయడం కోసం నువ్వు 1/2 కేజీనో కేజీనో బియ్యం వండుకున్నాం, అది ప్రారంధం. ప్రారంధ ఖండం. ఆ ప్రారంధ ఖండంలో గిన్నెలోంచి తీసి మళ్ళా ఇప్పుడు సాపాటు చేయడం కోసం సాధం పెట్టుకున్నాం, ప్రారంభించాం. అది అభ్యుపగత ప్రారంధము. అది ఇంకా గిన్నెలో ఉంది సాధం, అది అనభ్యుపగత ప్రారంధము. ఇంకా కంచెల్లో వేసుకుంటే మళ్ళీ తిరిగి వెనక్కి వేయడానికి లేదు, ఇది మనం తినాల్సిందే. అభ్యుపగత ప్రారంధం అంటే ఏమిటి అన్నగా చెప్తారు మనవాడు. ఒక విలుగాడు అమ్ముల బదులో బాణములను వేసుకుని వేటకు వెళ్ళాడండి. అవతలి జంతువు మీదకి బాణాన్ని ఎక్కువ పెట్టాడండి. అమ్ముల బదులో ఉన్న బాణములు సంచితము. ఈ సంచితంలో ఇప్పుడు కొన్ని బాణాలు వదిలేశాడు, అవి సంచితము. ఇంకా వదులుతాడు, అవి ఆగామి. చేతిలో బాణం తీసి పెట్టుకుని ఎక్కువ పెట్టాడు, అది ప్రారంధము. ఆ ప్రారంధం వదిలేసిన తర్వాత ఇంకా మిగతా వదలకుండా ఉండదు, వదిలేది. కానీ వదిలే బాణాలు వెనక్కి రాదుగా. అలా ఈ ప్రారంధ ఖండము దాన్ని మాత్రం అంటే కంచంలో పెట్టుకున్నది ఆరంభించాడు కదా, ఇది తినాల్సిందే. భగవంతుడు ఏం చెప్తాడు? ఈ కొంచెం తినేరా నాయన. అదే ఉపాసకుడు అయితే ఆ గిన్నెలో మనకు పూర్తి చేసేది. మనకి ఉపాసకునికి తారతమ్యం ప్రపత్తి చేసిన వానికి ఉపాసకునికి ఉపాసకుడు ప్రారంభమే, అది ప్రారంభమే. ప్రారంభం అయిపోయిందిగా, వండేసాం, తెచ్చేసి పెట్టేసుకున్నాం కదా. కనుక అది ఇంకా ఎన్ని జన్మలకు వస్తుందో అన్ని జన్మలకు అనుభవించాలి. ఇది ఈ కంచంలో పెట్టుకున్నది ఈ జన్మలో అనుభవించాలి, ఇది మాత్రం అనుభవించు. ప్రారంభ ఖండం అన్నారు కదా. దీని అభ్యుపగత ప్రారంభము. ప్రారంభం అయిపోయింది ఈ ప్రారంభం. అది అనభ్యుపగత ప్రారంభం అంటారు. కొండ గిన్నెలో ఉన్నట్టు భగవంతుడు తలుచుకుంటే ఇది కూడా తినకుండా చేపించుకుని లేపేచ్చు కదా. మరే ఎందుకు లేపుడు భగవంతుడు? ఈ శరీరంతో కష్టాలు అయ్యో అనుభవిస్తూనే ఉంటున్నాం కదా, ఎందుకు అనుభవింపజేస్తున్నాడు? ఇవి అనుభవించకపోతే అంటే ఈ కష్టాలేవో మనకి పెట్టకపోతే ఇదే బాగుంది, ఇలాగే ఉండిపోదామని అనిపిస్తుందేమో అని దీని యందు విరక్తి కలుగుటకు, ఆయన యందు అనురక్తి త్వర పెరుగుటకు అందుకోసమని పెడుతూ ఉంటాడంటే ఇది ఉపకారమే కదా, ఉపకారకృత్యమే కదా అని భావించాడు. కనుక భగవంతుడు తలుచుకుంటే నిజానికి ఈ ప్రారంధాన్ని పోగొట్టకపోవడం అనేది లేదు కదా.
கர்மபலமான துக்க பரம்பரைகளை అనుభవియా నింద్రాలు. కర్మ పరంపరమైన దుఃఖ పరంపరను అనుభవిస్తూ ఉన్న ఈ దేహத்தை విడ என்றால் ఇషయాద ఇవన్, శరీరాన్ని విడిచిపెట్టడం అంటే సమ్మతించం. కర్మఫలములు అనుభవించినప్పుడు ఈ శరీరంతో అనుభవిస్తున్నాను. సుఖం ఉంది, దుఃఖం ఎలా ఉంటుంది అంటే మీకు తెలియడం కోసం అని చెప్పి. భోజనం చేస్తుంటారా, సాపాటు చేస్తుంటారా? చేస్తున్నప్పుడు వాడికి ఇష్టం, అంచేత ఏదో ఆ కొడుకు కాలం పచ్చడో ఏదో కలుపుకుంటాడు, తింటే అది కలవటి నీళ్ళు వస్తాయి, మంటదండి, నోరంతా మండుతుంది. మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు, మళ్ళీ తింటూ. అంటే ఇది చెడ్డదని వదిలేసిన వదలడు. ఇదే మన నైజం. కనుక సుఖం వస్తోంది, కష్టం వస్తోంది, ఈ శరీరం పోతే బాగుండని అనిపిస్తుందా? అనిపించడం లేదు మనకి. ఇంకా దీని ఎందుకు ప్రీతి, ఇది ఉండిపోవాలి అనే భావన కలుగుతోంది కదా. ఈ భావన పోవాలి. అందుకోసమే భగవంతుడు కష్టాలు పెడుతున్నాడు. ఈ భావన చేయగలగాలి. భగవంతుడు కష్టాలు పెట్టాడంటే మన మీద క్రోధంతో కాదు, మన మీద కృపతోటే పెట్టాడు. ఎప్పటికైనా విరక్తి పుడుతుందేమో వీడికి, దీని అందుకు ఎప్పుడు తీసుకెడతావు పరమాత్మాని నమ్మాడు వాళ్ళు మొరపెట్టినట్టు మొరపెడతాడు. అందుచేత అనుభవ్యానిందాలం, ఈ దేహத்தை విడ, ఈ దేహాన్ని విడిచిపెట్టాలి అంటే విషయాల ఇవనై నిర్దుఃఖనాద్గి వైపోవాలి. అనుభవిస్తుంటేనే ఇంకా ఈ శరీరంతో ఉండిపోవాలి. ఏం చేయలేము, ఏం చేయడానికి ఒప్పుకోలేదు. అయినా ఇంకా ఈ శరీరంతో ఉండిపోవాలి అనుకుంటున్నాం కదా. సుఖాలే భగవంతుడు ఇచ్చుంటే కష్టాలే కలగకుండా చేస్తే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటాం అనుకోం కదా. ఎప్పటికీ ఈ శరీరమే ఉండిపోవాలి అని అనుకోవా? అని భగవంతుడు కూడా మనకి పొందాలని ఉంటుంది. ఆయనకి ఆర్జింత ప్రయత్నం చేసిన వాడే ఆయన. లేకపోతే ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారండి. కొంతమంది కూర్చొని శ్రీమతులు భూషణ వింటున్నారంటే ఆ భగవత్ కృపా పాత్రులు అవ్వడం వారన్నాయి కదా. మరి ఈ ప్రయత్నం ఎలా కలిగింది? మనకి ఈ ప్రయత్నం, ఆలోచన, అవకాశం ఎలా కలిగాయి? అది భగవంతుడు కల్పిస్తే కలుగు. లేకపోతే మనకి వినాలనే బుద్ధి ఉండదు. వినాలనుకున్నా చెప్పేవాడు దొరకదు, చెప్పేవాడున్నా వినేవాడు. అందరినీ కలిపి గుణానుభవం చేసుకుని ఒక దశను కల్పించాడంటే ఇది భగవంతుడు మన ఎన్ని జన్మల నుంచి చేసిన ప్రయత్నము ఫలిస్తే ఈనాడు ఈ దశ కలిగింది. కనుక భగవంతుడికి నిర్లక్ష్యం ఉండదు మన మీద. కానీ దీని చెడుతనం ఏదో చెడ్డదనం ఏదో మనకి తెలిస్తే తప్ప దీని ఎందుకు విరక్తి కలగదు. కనుక కష్టములను తొలగించగలిగిన వాడై ఉన్నా తొలగించకుండా అనుభవింపజేస్తూ ఉంటాడు భగవంతుడు. అంటే ఇది ఇప్పుడు కృపాకార్యమా లేదా క్రోధ కార్యమా? కృపాకార్యమే కదా భగవంతుడు కష్టాలు పెట్టడం అనేది. ఇలా భావన చేసుకోగలగాలి భగవంతుడు. ఎక్కడ నాకు దీని మీద వ్యామోహం కలుగుతుందో అని కష్టాలు పెడుతుంది అని భావన. అదే ఇవనై నిర్దుఃఖనాత్కి వైపోవాలి. ఏ దుఃఖం లేకుండా వీడిని చేసేసినట్లయితే ఈ శరీరంతోడే నెడుకాలం ఇరుక్క ఇచ్చింతలు బాగుందిగా, ఈ శరీరంతో ఇంకా చాలా కాలం ఉందాం అని కోరుకోవడం కానీ ఎన్నం ఒక శరీరం వల్ల ఇచ్చిక్కుతుంది ముసలివాడు అయిపోయాం కనుక ఇంకొక శరీరం మంచి యవనంలో ఉండే శరీరం దొరికితే ఆ తినాలనుకున్నామని తినేసి అనుభవించేసి అప్పుడు వెళ్ళిపోదాం అయిపోతాం అనుకుంటాడు. ఎందుకని ఈ శరీరంలో కష్టాలు తీసేస్తే ఇలాగే సుఖాయం ఉండేలా ఉంటే మరో ఇద్దరిని ఇద్దరు పర్వాలేదు అని అనిపిస్తుంది వీడికి ఆశ. కనుక ఈ శరీరం కోరుకోవడం కానీ లేదా మరొక శరీరాన్ని కోరుకోవడం కానీ సంయుమాయా చేస్తాడు. కనుక ఈ శరీరపు కూడా కర్మం అనుభవించే ఎంతవరకు అనుభవించాల్సిన కర్మ ఉందో ఆ కర్మలను అనుభవింపజేసే తీరుతాడు అని భగవంతుడు నిరైతీరదు అని కదా ఆయన తల్లి ఈ ప్రారంభ ఖండాన్ని అనుభవింపజేస్తున్నాడు. ఆయన மத்தும் உண்டான கர்மங்களெல்லாம் கடித்தது சம்சாரத்தில் நின்றும் இவனை கடுகத் திருவடிகளிலே சேர்த்து கொள்ளுகைக்காயிரும்
కొడుహైలుండాన కృపయాలే. అందుచేత ఇంకా ఏవైతే ఈ కర్మలు ఉన్నాయో ప్రారంభ కర్మలు వీటిని అన్నిటినీ కూడా అనుభవింపజేయడం అనేది మనను సంసారము నుంచి తొందరగా తన పాదార బిందములందు చేర్చుకోవడానికి ఉండేటటువంటి కృప అనుగ్రహం చేతనే ఈ కష్టాలు కలుగుతున్నాయి మనకి. ఆపోలే అయినట్టుగా ఇత్తనలు కడియామ వైద్యదు కృపయాలే ఇదే. ఇంతవరకు అంటే కష్టాలు పాపాలు పోకుండా ఉంచినది కూడా తన కృపచేతనే కదా పరమాత్మ. అనాది కాలం పరిగ్రహిత శరీరం దూరం అనుభవిత దుఃఖం భగవన్ నిగ్రహ ఫలం. అనాది కాలం నుంచి పరిగ్రహించిన శరీరములతో మనం అనుభవించినటువంటి దుఃఖాలు ఉంటాయి, అది భగవంతుని యొక్క కోపానికి ఫలము. ఇంతవరకు అనుభవించి ప్రపన్నులు అయిన తర్వాత కలిగిన కష్టాలు ఉంటాయి, ఇవి అవన అనుగ్రహ ఫలం. భగవంతుడు అనుగ్రహంతో తొందరగా అనుభవింపజేసి తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. యస్య అనుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యహం యన్రాని రే. భగవంతునికి సహస్రనామములలో శ్రీ వామనావతారమును గురించి వర్ణించే నామములు. ఆ నామములలో అమోఘ అని ఒక నామం. అమోఘ అంటే అర్థం వ్యర్థపుచ్చని వాడు. అంటే ఆయన దగ్గరకు వెళ్ళినవాడు ఎవడు రిక్తబోడు, వాడిని అనుగ్రహించే తీరుతాడు. ఇది వామనావతార సమయంలో ఋషులు అనుసంధించినటువంటి నామం. ఎందుచేత అదేంటి వామనుల్లో మనకు అలా కనబడుతుందా? బలిచక్రవర్తి దగ్గర నుంచి సంపదలు లాక్కున్నాడు, ఇంద్రుడికి ఇచ్చాడు అంటే ఇంద్రుడి యందు పక్షపాతం కనబడుతోంది కదా మనకి. అలాంటప్పుడు మరి ఆయన్ని అమోఘ అని అనడంలో ఉద్దేశం ఏంటంటే నిజమే, ఇంద్రుడు వ్యర్థపరచబడలేదు, బలిచక్రవర్తి వ్యర్థపరచబడలేదు. ఇద్దరూ కూడా భగవద్ అనుగ్రహము పొందిన వాడే. అది ఎలా అవుతుంది? అవును, భగవంతుడు ఎవరికి ఏ యోగ్యత ఉంటే ఆ ఫలాన్ని ఇస్తాడు. ఇంట్లోనే పిల్లలు ఉంటారండి, పెద్దవాడు ఉంటాడు, చిన్నవాడికి పని ఇచ్చామనుకో, వాడికి అసలు ఇంకా స్కూల్లోనూ వెళ్ళడం లేదు, ఏం లేదు. ఇంట్లోనే బట్టలు అన్నీ శరామరకలు చేసుకోవడం, వాడికి ఒక పెన్సిల్ ఇస్తాం. అదే పెద్దవాడు చదువుకునేవాడికి మార్కర్ పెన్ను కొనిస్తాం. అంటే పెద్దవాడు అంటే ఎక్కువ ప్రేమ, చిన్నవాడు అంటే తక్కువ ప్రేమ కాదు. వీడి యోగ్యతను బట్టి వీడికి ఇది ఇస్తేనే ఆనందం, వాడి యోగ్యతను బట్టి వాడికి అది ఇస్తే ఉపకరిస్తుంది. అలా ఇంద్రుడు బలి ఇద్దరు కూడా దానధార సంతోషంగానే ఇచ్చాడు కదండి బలి చక్రవర్తి. ఆయన భక్తిలో లోపం ఏం లేదు, పరమాత్మ కనుక బలి చక్రవర్తి దగ్గర నుంచి లాగేసుకున్నాడు కనుక ఆయన అంటే కోపం. ఇంద్రుడికి ఇచ్చాడు కనుక ఇంద్రుడు అంటే అనుగ్రహం పొరపాటు. ఇంకా నిజం చెప్పాలంటే బలి చక్రవర్తి అంటే ఎక్కువ అనుగ్రహం. ఎక్కువ అనుగ్రహం ఇంద్రుడికి ఏం కావాలి? ఇంద్రుడికి కావలసింది ఆయన త్రైలోక్య ఐశ్వర్యం. అక్కడ ఉండే రంగాద్య అప్సరలతోటి కలిసి గానభజనాలు అవి లోటు లేకుండా ఉండాలి. ఆయనకి అదే కావాలి. నేను ముగ్గు కోరుకుని వచ్చినవాడు కదా, ఆయనకి అది సరిపోతుంది, అది కావాలి. ఇచ్చేసాడు. బలి చక్రవర్తికి తననే ఇవ్వదలుచుకున్నాడు పరమ. ఈయన యోగ్యుడు బలి చక్రవర్తి, అంచేత ఆయనకు తననే ఇవ్వదలుచుకున్నాడు. ఎంత యోగ్యత గలవాడంటే మనం ఏమైనా కొంచెం ఏమంటారు, పూర్వకాలం ఇప్పుడేం లేవని దంచుతూ ఉండేవారు కదండి. దంచినప్పుడు కొంచెం పిండి గాలికి ఎగిరిపోయింది అనుకోండి, అయ్యో అంటారు కదా. మరి బలిచక్రవర్తి ఇంత సంపదలను పరమాత్మ కొలిచేసి పుచ్చేసుకున్నాడు కదా, అయ్యో అన్నాడు ఆ బలిచక్రవర్తి? అనలేదు. ఇంకా పైపెచ్చు తన వాళ్ళు అసైన్యం వాళ్ళు, వాళ్ళకే పరిపక్వమైన జ్ఞానం ఉండదుగా, వాళ్ళు ఏదో చేసేద్దాం ఈయన్ని అని బయలుదేరితే మా యుధ్యత నివర్తత్వం
నన కాలోయమర్థకృత్ యో నో భవాయ ప్రాగాసిత్ వర్తతే తద్ విపర్యయం. మీరు వెళ్ళలారా, ఈ సంపద అంతా మనకు కలిగిందంటే మన వలననా? యోనో భవాయ ప్రాగాసిత్, మనకు సంపదలు కలగడానికి ఏ భగవంతుడు పూర్వకాలంలో అనుమతించి ఉన్నాడో, వర్తతే తద్ విపర్యయం, ఇవాళ సంపదలు తీసేసుకోవాలి అనుకున్నాడు, దానికి విపరీతంగా ఉన్నాడు అంతే. ననకాలోయం అర్థకృత్, మన యుద్ధాలు చేసేస్తే మనకేం రాదురా, ఇదే పనికొచ్చే పని కాదు అని వారిస్తాడు బలిచక్రవర్తి. అంటే ఎంత యోగ్యుడు ఆయన కనుక అతడికి ఏమనుకున్నాడు పరమాత్మ, అతడి యోగ్యతను చూసి నన్నే అతడికి ఇచ్చి వేసుకొనవలేను. ఏమైంది మరి బలిచక్రవర్తి సుతలం సద్ది ప్రార్థీయం అంటాడు భగవానుడు. నువ్వు వెళ్ళి సుతలంలో ఉండవయ్యా, అది స్వర్గంలో ఉండేవాళ్ళకు కూడా అన్ని సుఖాలు ఉండవు, వాళ్ళు కూడా ఆ సుతలంలో ఉంటే బాగుండరు, ఎందుకు స్వర్గంలో అనుకుంటారు. అలాంటి భోగములతో ఉండే సుతలంలో నువ్వు ఉండు. గిట్టినవాళ్ళు ఇద్దరు చూశారు కదా. గిట్టినవాడు రావణాసురుడు బలిచక్రవర్తిని దర్శించాడు, శ్రీకృష్ణ భగవానుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడు కదా షడ్గర్భుని, ఇద్దరు వెళ్ళారు. భగవంతుడిని మార్కండేయుడి సాక్ష్యం, మరి రావణాసురుడి సాక్ష్యం మనకి ఆ గుమ్మంలో ఉన్నాడు పరమాత్మ అనేవాడిని. ఆ ఉత్తరకాండంలో మనకు కనబడుతుంది రామాయణం ఈ వృత్తాంతం. అంటే ఏంటి, పరమాత్మ అతని ఇంటి ముంగిలిలో కాపు. ఈ భాగ్యం ఎవరు కలుగుతుంది? ఇంద్రుడు కలుగుతుందా? అసలు బ్రహ్మదేవుడు కలుగుతుందా ఈ భాగ్యం? వీళ్ళు పరమాత్మ దర్శనం కావాలని పెడితేనే దర్శనం లభించదు వీళ్ళకి, ఆయన ఇష్టం. కనబడాలి అనుకుంటే కనబడతాడు, లేకపోతే ఏదో మాటోడి మెసేజ్లు పంపించేస్తుంటారు కదా మన వాళ్ళు. అలా మనం ఇవ్వాలనుకుంటే శుభలేక ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం, లేకపోతే వాట్సాప్లో పంపించాడు. అలాగే బ్రహ్మదేవుడికి భగవంతుడు కూడా పుడతానులే నేను భూలోకంలో చెప్పేసి కాబట్టి దర్శనం. అలాంటిది బలిచక్రవర్తి ఇంటి ముంగిరిలో కాపున్నాడు. అంటే ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు బలిచక్రవర్తికి, ఇవ్వాలి అనుకున్నాడు. పరమాత్మ తనను ఇవ్వాలి అనుకున్నాడు, కానీ ఇవ్వాలంటే ఆటంకం బలిచక్రవర్తి దగ్గర ఉన్న సంపద. వీటితోటి ఇవన్నీ నాది, నాకు నచ్చిన వాడికి నేను ఇస్తాను అనుకుంటున్నాడు ఆయన. ఇవి నీవి కాదు నావి అని అవన్నీ కొలిచి పుచ్చుకోవాలి కనుక కొలిచి పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, బలిచక్రవర్తి పరమాత్మను పొందడానికి ఆటంకంగా ఉండే ఈ అహంకార మమకారము అందంగా చెప్తారండి భాగవతంలో. బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలకి 2 అడుగులు ఇచ్చాడు, మరి 3వ దానికి జాగా చూపించలేదు కనుక గురునాచానుమోదిత, మీ గురువు గారు కూడా నిన్ను శపించాడు కనుక నువ్వు పాతాళానికి వెళ్ళి ఉండు. పాతాళం అంటే సుతలం, వాటిని అన్నింటినీ పాతాళంలో సుతలానికి వెళ్ళి ఉండు అని పరమాత్మ అతనికి చెప్పి సిగ్గుపడిపోయినాడు బలిచక్రవర్తి. ఒకసారి గరుత్మంతుడు ఎప్పుడైతే పరమాత్మ పెద్ద రూపాన్ని స్వీకరించి లోకాలను కొలవడం ప్రారంభించాడో, సుదర్శనుడు, పాంచజన్యుడు, గరుడు అందరూ వచ్చేసారు. అంటే పెద్ద వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ వాళ్ళందరూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు కదండి, అలా వచ్చేసారు. అప్పుడు ఒకసారి గరుత్మంతుడికి చూచాడు పరమాత్మ. అసతాక్షసుతః శ్రీమాన్ అంటారు భాగవతం. పరమాత్మ ఏదో చూశాడు, ఏదో చెప్పాడు ఆయన గరుత్మంతుడు. వెంటనే బబంధ అని అక్కడ యజ్ఞవాటం దగ్గరనే బలిచక్రవర్తిని బంధించేశాడు త్రాటితోటి గరుడాడు. ఏమిటి, ఎందుకు బంధించాడు? ఇప్పుడు ఇంత దానం ఇచ్చిన వాడిని బంధించడం న్యాయమా అని అనిపించదండి మనకి. అందుకనే వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి. మన పూర్వాచార్యుల వ్యాఖ్యానం ఎవడు పడితే వాడు రాసిన వ్యాఖ్యానాలు కాదు. వ్యాఖ్యానాల్లో కూడా సంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి వ్యాఖ్యానములు ఏవైతే ఉన్నాయో అవి చదివితే మనకి యాథాత్మ్యమైన అర్థం బోధపడుతుంది. అంతే తప్ప వీళ్ళు ఏదో అహంకారంతో వీళ్ళకి తోచిన వ్యాఖ్యానాలన్నీ చేస్తే అవి స్వీకరణీయములు కాదు. ఏమంటారు అక్కడ మన వీరరాఘవీయంలో ఆ వ్యాఖ్యానంలో చెప్తారు ఎందుకు బంధించాడు పరమాత్మ. ఏం చేశాడు? మొదటి పాదంతో పాదే నైకేన విక్రాంత సర్వేయం భూర్ నరేశ్వర, మొత్తం భూమండలానంతా వచ్చేసాడు. రెండవ పాదంతో ఉపరదన లోకములు కొలిచాడు. అంటే అర్థం మొదటి పాదంతో
బలి చక్రవర్తికి ఆనువంశికంగా వచ్చినటువంటి సామ్రాజ్యము అవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కొలిచేశాడు. రెండవది ఇతను పరాక్రమంతో సాధించుకున్న స్వర్గాది లోకములను రెండవ పాదంతో వాటిని కొలిచేశాడు. ఇప్పుడు ఏమైంది? బలి చక్రవర్తి వేటిని చూసి ఇది నాది అనుకుంటున్నాడో ఆ మమకారమునంతా రెండు పాదములతో తొలగించి వేశాడు. ఇవేగా ఆటంకములు పరమాత్మ వాళ్ళం కావడానికి. ఇంకేం మిగిలింది? నేను అనే బలి ఒక్కడు మిగిలాడు. అతన్ని కూడా నువ్వు స్వతంత్రుడివి కాదు, నువ్వు నా దాసుడివి అని చెప్పడం కోసమని పాశములతో బంధించడం అంటే స్వతంత్రుడు కాడు. పరతంత్రుడు బంధింపబడినవాడు పరతంత్రుడేగా, కానీ నువ్వు స్వతంత్రుడివి కాదు, నువ్వు పరతంత్రుడివి అని చెప్పడం కోసమని ఏమైంది? అహంకారం పోయింది, మమకారం పోయింది, బట్టి బలి మిగిలి. ఇప్పుడు భగవంతుడు యస్య అనుగ్రహమిచ్చామి, ఎవరికి అనుగ్రహాన్ని చేయాలి అని కోరుకుంటాను వాని యొక్క తస్య విత్తం హరామ్యహం, వాని విత్తమును నేను హరిస్తాను అని అంటాను. ఇప్పుడు మొత్తం బలి చక్రవర్తి అంతా తాను స్వీకరించిన తర్వాత తానే ఆయనకు దాసుడే కదండి. ఇంటి ముంగిరిలో కాపులా ఉండడం అంటే దాస్యమేగా, కనుక తానే ఆయనకు ఆయనవాడైపోయినాడు. కనుక అమోఘ అంటే బలి చక్రవర్తి యోగ్యతకు తగినది ఏదో దానిని బలి చక్రవర్తికి ఇచ్చి కృతార్థుణ్ణి చేశాడు. ఆనందంగానే వెళ్ళాడు కదా బలి చక్రవర్తి. మహాభాగ్యం ఇంద్రుడికి ఏమి ఇవ్వగలనో దానిని ఇచ్చాడు. కనుక ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి? ఎందుకు బలి చక్రవర్తి తీసుకోవాలి అంటే మీరు నేను ఇష్టపెట్టుకోవడం ఎవరిని అనుగ్రహించాలి అనుకున్నాడో దుర్యోధనుడు విజయంతో పుట్టుకున్నాడండి. మరి గోపికలు ఇవ్వమన్నా నీళ్ళలోకి వెళ్ళి తీసుకున్నాడా లేదా? కానీ ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో వారి దగ్గర తీసుకుంటాడు తప్ప అయితే వాడు ఏముంది వాడు పడితే వాడు దగ్గర తీసుకోండి. ఎందుకని తీసుకున్న తర్వాత 10 ఇంతలు ఇవ్వాలి. ఎందుకు వచ్చిన తలనొప్పి ఆ కొంచెం తీసుకోవడం, వాడు అడిగే గొంతమ కోరికలు అన్నీ చేర్చడం మనకి ఎందుకు వచ్చింది కానీ చూసుకోడు. ఎవరైతే తాను అనుగ్రహించదలుచుకున్నాడో సుచేరుడు అడుగులు తెచ్చాడు ఆయన భగవంతుడికి సమర్పించడానికి. బుద్ధి అన్నారు కదండి. ఇకనే ఇంట్లో భార్య ఎప్పుడు తృణీకరించి మాట్లాడకూడదు, ఆవిడే బుద్ధి. కనుక మంచి ఆలోచనలు చెప్పేటటువంటి భార్య, ఆ భార్య ఏదో అడుగులు పట్టుకొని ఇచ్చి పెరువాళ్ళకి ఇవ్వండి. భగవంతుడికి ఇవ్వడానికి మనస్కరించడం లేదు, ఏదో ఏదో మరొక దాచుకుంటున్నాడు. ఈ భగవంతుడు చూసి ఏదో ఇంతవరకు ఎప్పుడు ఎవరికి ఏం పెట్టి ఎరుగడు, ఇప్పుడు కూడా తెచ్చి దాచుకుంటున్నాడు ఆయన. కానీ నేను ఈయనకి ఇవ్వాలనుకుంటే ఏమైనా పుచ్చుకోవాల్సిందే కదా. నేనే లాక్కుని ఆ అటుకులను తీసుకుని అనంతమైన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదండి భగవంతుడు. కనుక ఎవరిని అనుగ్రహించదలుచుకుంటాడు వారికి మాత్రమే వారి యొక్క ఫలాన్ని హరిస్తాడు అన్నారు కదండి. అందుచేత మనకి కష్టాలు కలిగాయంటే అర్థం చూడగానే మనకి అర్థం పక్కింట ఆయన అన్ని పాపాలే చేస్తున్నాడు, ఆయన అంతస్తు మీద అంతస్తు కొడుతున్నాడు. మనకి కష్టాలేంటి? ఓ భగవంతుడే నమ్ముకుంటే అన్ని కష్టం వచ్చింది. ఇది ఒక భావన వచ్చేస్తుంది కదండి. కనుక ఇది దృష్టంలో మనకి అతడి అభివృద్ధి కనబడుతోంది. కానీ అదృష్టమైనటువంటి పరమాత్మ అనుగ్రహం అది మనకు తెలియటం లేదు. భగవంతుడు ఈ జన్మలో అనుభవించాల్సిన అనుభవింపచేసేసి తన సన్నిధికి తీసుకుని వెళ్ళిపోతాడు. మనం వాళ్ళు జన్మలు వస్తారో జన్మలు ఎక్కింది రాగానే ఎప్పుడైనా ఇది కనబడక భ్రమపడడం. అందుచేత కష్టం కలిగింది అంటే భగవంతుని దగ్గరించే సమయం ఆసన్నమైంది. కొంచెం ఒకటి అప్పులు తీరిపోతే తీసుకెళ్ళిపోతాడు కదా ఆయన. అందులో అహంగ విషయ అంటాడు. అందుచేత ఆహయా అందువలన కృపాఫల కర్మఫలం ఎంగా అదల్ కృపాఫలం ఎంగా అదల్ అన్నారు కదా. కష్టం వచ్చింది అనుకోండి, వస్తుంది. ఏం చేత ఇప్పుడు వేప మొక్క నాటామండి,
అయ్యో మామిడి పళ్ళు పండలేదే అనుకుంటే మామిడి పళ్ళు పడుతుంది అండి, వేప మొక్క అంటే వేప చెట్టు పెరుగుతుంది కానీ మామిడి పళ్ళు ఎలా వస్తాయి? మనం ఏదో పాపం చేసాం, మనకు తెలుసో తెలియకో పూర్వజన్మలోనో ఉంది 50 దాన్ని అనుభవిస్తున్నాం. మనం చేసిన దానికే మనం అనుభవిస్తున్నాం. భగవంతుడి సన్నిధిలో అచ్చుతప్పులే ఉండవు. ఏం చేసామో దాన్ని అనుభవిస్తాం మనం. కనుక మనం కష్టానికి కారకమైనటువంటి పుణ్యం చేయకుండా శుభం కావాలనుకుంటే ఎక్కడ సమాధానం లేదు. ఎందుకంటే గొప్పది ఇప్పుడు చెప్పినటువంటి ఈ సమాధానం ప్రపన్నుడు గనక. తర్వాత స్వానుష్ఠానத்தில் సాధనత్వ బుద్ధి నివృత్తి